నిరుద్యోగులు మరి కడుపు మండిందా లేకుంటే పాపం వాళ్ళ కళ్ళల నీళ్లు చూస్తేనే అర్థమవుతుంది. యువ సంగ్రామ సదస్సు అని సరూర్ నగర్లో ఒక ప్రోగ్రాం అయితే పెట్టుకోవడం జరిగింది. ఆ ప్రోగ్రాంకి వచ్చిన ఒక చెల్లెతో మాట్లాడే ప్రయత్నం చేద్దాం. అసలు వాళ్ళ బాధలేంది, వాళ్ళ కన్నీటి గాథలేంది ఒకసారి అడిగి తెలుసుకుందాం. చెల్లె, మీరు ఎక్కడి నుంచి వచ్చారు? మీ పేరేంది? నా పేరు గాయత్రి అన్న. మేము ఖమ్మంకి వెళ్ళి వచ్చినాం. ఇక్కడ SIPC కోచింగ్ తీసుకుంటున్నామన్న. వచ్చి కూడా 1 year దాటిపోతుంది. నోటిఫికేషన్ కోసం చూస్తున్నామన్న. రేవంత్ రెడ్డి గారు నోటిఫికేషన్ ఇస్తానన్నారు. ఇస్తామన్నట్టు 5,000 ఇచ్చినారన్న. మాకు 5,000 సరిపోవు, 2 లక్షలు ఉన్నాయని చెప్పినారు. 2 లక్షల్లో మాకు 5,000 ఏం సరిపోతాయన్న? 1,95,000 నోటిఫికేషన్లు ఉన్నాయి, ఇంకా జాబ్స్ ఉన్నాయన్న. 5,000 ఇచ్చే బదులు 20,000 ఇస్తే మేమందరం సెటిల్ అవుతామని మేము అడుగుతున్నామన్నా. ఇప్పటికి 10 times వచ్చినామన్నా. ఇట్లా ర్యాలీకి ఇట్లా చాలా సార్లు తిరిగినామన్నా. ఎండలకి అన్నిటికీ తిరిగినామన్నా. మాకు 5,000 వద్దు, 20,000 అని మాత్రమే అడుగుతున్నామన్నా. ఇంకా ఏం అడుగుతలేము. అది ఇస్తే మేము జాబ్ కొట్టుకుంటాం, ఇట్లా వేస్తాం, మా కష్టాలు పడించలేము, మీకు ఓటేసి గెలిపిస్తాం కదా, ఇదన్నా వేయండి, ఇంతకు మించి మాకేం వద్దు. ఇంకా మీరు ఏమేదో అంటున్నారు, మేము అవన్నీ ఏం చేస్తలేం. పేడ్ యాక్టర్స్ అయితే అసలే కాదు. మాది షైన్ ఇండియా అన్న. షైన్ ఇండియాకి వచ్చి అడిగినా తెలుస్తుంది. మాకు ఐడెంటిటీ కార్డ్ ప్రూఫ్స్ ఉన్నాయి, మేము తీసుకుంటున్నాం, 1 year నుంచి ఉంటున్నాం. పేడ్ యాక్టర్స్ అనే ఇట్లా రోమన్స్ క్రియేట్ చేస్తున్నారంట. ఇంకా ఏంటిదంటే చచ్చిపోమని చెప్తున్నారు. మేము మీకు ఓట్లు వేయించి గెలిపించింది ఎందుకన్నా? మీరు ఏదో మా కోసం చేస్తారు, మీరు ఏదో మాకు ఉద్యోగాలు ఇస్తారని కదా. చచ్చిపోమంటే మేము చచ్చిపోతే మీరు రాజీనామా చేస్తారా అన్న? మీరు రాజీనామా చేస్తామంటే ఎప్పుడు మేము చచ్చిపోతాం. మీరు మిమ్మల్ని గెలిపించింది, మిమ్మల్ని వేసింది, మమ్మల్ని మంచిగా చూస్తారు, మా బాగా కొడతారని కదా. మమ్మల్ని చనిపోని తట్టు ఉంటే మీకు ఓట్లేసి మేము ఎందుకు గెలిపిస్తాము? మాకు ఏదో మంచిగా చేస్తారు, మంచిగా చూసుకుంటారు, మంచి ప్రభుత్వం వస్తుంది, మా బతుకులు బాగుతాయని చేసినాం. ఏదో ఆశించి చేసే వాళ్ళు ఏదో చేస్తున్నారు. చనిపోండి, పేడ్ యాక్టర్స్ ఇట్లా అంటే ఎట్లుంటుందన్న? మా ఫ్యామిలీ వేరు, మేము వేరు. మేము వచ్చింది అప్పర్ మిడిల్ క్లాస్ అన్న. ఇంటికి వచ్చి ఇంత కష్టపడుతున్నాం. 1 year నుంచి ఎన్ని ఫేస్ చేసామో మాకు తెలుసు. ప్రాపర్ తిండి లేదు మాకు. అసలు ఇంట్లో వాళ్ళు అడగలేమన్నా. ఆడపిల్లలు అంటే ఎట్లుంటుందో తెలుసు కదన్న సొసైటీ. పక్కన వాళ్ళు పెళ్ళిళ్ళేంటి, మా ఏజ్ పెరుగుతుంది కానీ మాకు ఉద్యోగం వస్తలేదన్న. ఇంకా ఎన్నెళ్ళైనా ఆపుతారన్న మమ్మల్ని. మా ఇంట్లో వాళ్ళు కూడా చేస్తారు కన్నా. ఇప్పటి వరకు సపోర్ట్ చేస్తారు, మేము కాదంటలేం. ఈ 5,000 నోటిఫికేషన్ చూసినప్పటికెళ్ళి ఇంటికి వచ్చేయండి బేటా, ఎందుకు 5,000 ఏం సరిపోతాయి అంటున్నారన్న. ఇంకా ఇంతకంటే ఏం చెప్తామన్నా ఆయనకి? మేమేమన్నా ఎక్కువ డిమాండ్ చేస్తున్నామా? మాకు ఉద్యోగాలు పెంచాలన్నా, అంతే, ఇంతకు మించి ఏం లేదు. థ్యాంక్ యూ చెల్లె, థ్యాంక్ యూ సో మచ్. అక్క, మీరు ఎక్కడికి వెళ్ళి వచ్చారు అక్క? మీ పేరు? సార్ మేము ఆసిఫాబాద్ డిస్ట్రిక్ట్ సార్. ఆసిఫాబాద్ డిస్ట్రిక్ట్ అంటే నేను 2 years నుంచి ప్రిపేర్ అవుతున్నా SIPC. ఈ గవర్నమెంట్, కాంగ్రెస్ గవర్నమెంట్ వచ్చినప్పటి నుంచి అంటే ఈరోజు రేపు నోటిఫికేషన్ పడుతుందన్న ఎదురు చూసి చదివి విసిగిపోయినాం సార్. ఎందుకంటే మేము వచ్చింది అంటే డెవలప్ కాని ఏరియా మాది. ఫస్ట్ ఆఫ్ ఆల్ డెవలప్ కాని ఏరియా నుంచి మేము వచ్చినామంటే అదే ఈ గవర్నమెంట్ భరోసా ఇచ్చింది కదా, కంటిన్యూ ప్రిపరేషనే అవుతున్నాం. మేము తినడానికి తిండి లేదు కానీ మేము అక్కడ దిల్సుఖ్ నగర్ సాయిబాబా టెంపుల్లో తింటున్నాం సార్. ఇంత అన్యాయంగానా? ఒకటి చెప్పాలంటే సార్, మేము ప్రిపరేషన్ అయ్యేది ఏదో కొంత సాధించి వెళ్ళిపోయి మా కుటుంబాన్ని అంటే ఏదో మా కుటుంబంలో ఎవరికి జాబ్ లేదు. మేమైనా జాబ్ తెచ్చి మా కుటుంబాన్ని పోషించాలనుకుంటున్నాం. అంతేగాని ఈ రేవంత్ రెడ్డి అన్న నిజంగా చెప్తున్న వరస్ట్ అంటే వరస్ట్ గవర్నమెంట్ ఇది. 2.5 సంవత్సరాలైంది. ఏది ఉద్యోగం? 6 గ్యారంటీ బస్సు ఫ్రీ ఇస్తే చాలా. ఎవరికి కావాలి అది? నిరుద్యోగులు చచ్చిపోతున్నారు, తిండి లేక ఆకలికి ఇట్లా పడుకునే స్టూడెంట్స్ కూడా ఉన్నారు. ఏది ప్రభుత్వం? ఇలాంటి ప్రభుత్వాన్ని తెచ్చినందుకు సిగ్గుచాటు. ముఖ్యంగా రేవంత్ రెడ్డి, నువ్వు 19,000 నోటిఫికేషన్ ఇస్తావా? నీ కుర్చీ దిగిపోయి రాజీనామా చేస్తావా? చాయిస్ ఈజ్ యువర్స్. ఈరోజు బహిరంగ సభకు మేము ఎందుకు వచ్చినామంటే మా బాధ 2 years నుంచి చదువుతున్నాం. ఎవరికి చెప్పుకోవాలి? పేరెంట్స్ దగ్గర అడగలేం డబ్బులు. వాళ్ళు ఎంతని ఇస్తారు? మంత్లీ 5,000 మాకు ఎక్స్పెన్సివ్. ఇవ్వగలుగుతారా? తెలంగాణలో చాలామంది నిరుద్యోగులు ఉన్నారు. గ్రూప్స్ నోటిఫికేషన్స్, ఫారెస్ట్ డిపార్ట్మెంట్ ఇంకా SIPC నోటిఫికేషన్ వెంటనే ఇవ్వాలని మన రేవంత్ రెడ్డి గారిని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. అదేవిధంగా ఏంటంటే ఈ గవర్నమెంట్ ఇప్పుడు అంటే కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చింది కదా, అప్పటి నుంచి నోటిఫికేషన్ లేదు. ప్రీవియస్ వాళ్ళు చదువుతున్నారు కదా, వాళ్ళకు ఏజ్ రిలాక్సేషన్ పెంచాలి.
అదండి మా డిమాండ్.